నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి. రైల్వే స్టేషన్ను పరిశీలించిన కేంద్ర కమిటీ. సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్న అధికారులు. రేణిగుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి. మృతులు మహబూబ్ నగర్ జిల్లా వాసులుగా గుర్తించిన పోలీసులు. తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు తెలుగు ప్రజలందరూ ముందుకు రావాలి. ఎంపీ శివప్రసాద్ పిలుపు. విశాఖకు ప్రత్యేక వైద్య బృందాన్ని పంపిన సాయిసుధా ఆసుపత్రి యాజమాన్యం. సవరించిన వేతన బిల్లును అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగుల డిమాండ్. విరామ సమయంలో నిరసన వ్యక్తం చేసిన బ్యాంకు సిబ్బంది. నిరుద్యోగులను నిట్ట నిలువునా మోసం చేస్తున్న ఐటీ సొల్యూషన్ సంస్థ. లక్షల్లో జరిగిన మోసాలను బట్టబయలు. యాజమాన్యాన్ని నిలదీసిన బాధితులు. తిరుపతి రైల్వే స్టేషన్కు మెరుగైన వసతి సదుపాయాలను కల్పించనున్నట్లు రైల్వే టూరిజం బోర్డు డైరెక్టర్ కేపీ యాదవ్ పేర్కొన్నారు. టూరిజం అండ్ రైల్వే జాయింట్ కమిటీ శుక్రవారం తిరుపతి రైల్వే స్టేషన్ను సందర్శించింది. రైల్వే స్టేషన్లోని పలు విభాగాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. అనంతరం కేపీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతికి వచ్చే పర్యాటకులకు రైల్వే స్టేషన్ మెరుగైన సదుపాయాలను కల్పించనుందని తెలిపారు. వెయిటింగ్ హాల్ మొదలుకొని పార్కింగ్ వరకు మొత్తం 7 విభాగాల్లో రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. గుంతకల్ డివిజన్ పరిధిలో రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై నివేదికను రూపొందించనున్నట్లు ఆయన వెల్లడించారు. స్టేషన్ల అభివృద్ధికి 50% నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరాన్ని హుదూద్ తుఫాను ఎంత అతలాకుతలం చేసినా రెట్టించిన ఆత్మస్థైర్యంతో తెలుగు ప్రజలందరూ బాధితులకు అండగా నిలవటం అభినందనీయమని చిత్తూరు లోక్సభ సభ్యులు డాక్టర్ ఎన్ శివప్రసాద్ పేర్కొన్నారు. హుదూద్ తుఫాన్ తాకిడికి గురై తీవ్రంగా నష్టపోయిన విశాఖ నగర ప్రజలను ఆదుకునేందుకు మేము సైతం అంటూ మానవతావాదులు ముందుకు వస్తున్నారు. గత 4-5 రోజులుగా తిరుపతి నగరంలో విరాళాల సేకరణ కార్యక్రమాల్లో డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్ దంపతులు కీలక పాత్ర పోషించారు. మానవ సేవయే మాధవ సేవ సూక్తిని బలంగా విశ్వసించే డాక్టర్ సుకుమార్ దంపతులు అనార్థుల వైద్య చికిత్సలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. బాధితులకు వైద్య చికిత్సలకు అవసరమయ్యే 2 లక్షల రూపాయల విలువైన మందులు, వైద్య బృందంతో కూడిన అంబులెన్స్ ను విశాఖ నగరానికి పంపారు. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు ఎంపీ శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణలు అంబులెన్స్ కు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే వెంకటరమణలు మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజలపై ప్రకృతి ఎంతగా ప్రభావం చూపినా మనోధైర్యాన్ని కోల్పోని తెలుగు ప్రజలు ఆత్మస్థైర్యంతో విరాళాలు సేకరించి మానవత్వాన్ని చాటుకోవటం అభినందనీయమన్నారు. తమ వంతుగా 1 నెల వేతనాన్ని విరాళంగా అందజేయడం జరిగిందన్నారు. సుమారు 2 లక్షల రూపాయల విలువైన మందులను అందించిన డాక్టర్ సుకుమార్ దంపతులను ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, శ్రీ సాయిసుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ సుకుమార్లు మాట్లాడుతూ తుఫాన్ బాధితుల కన్నీళ్లను తుడిచేందుకు తమ వంతుగా శ్రీ రాళ్లపల్లి రాఘవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2 లక్షల రూపాయల విలువైన మందులు అందజేయడం జరిగిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రాణ నష్టాన్ని నివారించడంలో సీఎం సఫలీకృతమయ్యారని పేర్కొన్నారు. అలాగే తుఫాను బాధితులకు సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం హితోధికంగా కృషి చేస్తోందన్నారు. దాతలు, ప్రజలు బాధిత ప్రజలను అండగా నిలిచి ఆదుకోవాలని డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి దంపతులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీహరిరావు, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, దంపరి భాస్కర్, కృష్ణ యాదవ్, మస్తాన్ నాయుడు, ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల స్ఫూర్తితో ప్రతి పోలీసు బాధ్యతగా సమాజ సేవకు అంకితం కావాలని చిత్తూరు ఎస్పీ శ్రీనివాసులు కోరారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరులో రక్తదాన శిబిరం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసులు ప్రారంభించారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, డీఎస్పీలు, సిఐలు, పోలీసు సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. తుఫాన్ బాధితులను ఆదుకొని తమ మానవతావాదాన్ని చాటుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్ రెడ్డి కోరారు. తుఫాన్ బాధితుల సహాయార్థం జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యాన చిత్తూరులో శుక్రవారం విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు అందరూ పాల్గొని విరాళాల సేకరణ నిర్వహించారు. ఈ విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తున్నట్లు డీఈఓ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలది సహాయం చేసి అనాథులను ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
హుదూద్ తుఫాను బాధితులను ఆదుకోవాల్సిన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. స్థానిక తిరుచానూరు రోడ్లోని ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హుదూద్ తుఫాను కారణంగా 3 జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. తుఫాన్ దాటికి విశాఖపట్నం అతలాకుతలం అయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాను బాధిత ప్రాంతాలను సందర్శించి మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల సాయం అందించారన్నారు. అదేవిధంగా క్షతగాత్రులకు 50,000 రూపాయల తక్షణ సహాయం అందించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తుఫాను బాధితులను ఆదుకోవటానికి అన్ని చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి సహకరించాల్సిన జగన్ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో కోట్ల రూపాయలు ఆర్జించిన జగన్ తుఫాను బాధితులకు కేవలం 50 లక్షల రూపాయల సహాయం అందించడం సరికాదన్నారు. ఇకనైనా జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు మాని ప్రజాసేవకు పునరంకితం కావాలని సూచించారు. 2004-2013 ప్రాంతంలో 18 సార్లు తుఫాన్లు వచ్చి 48,084.58 కోట్ల నష్టం జరిగితే కేంద్రం 3,571.18 కోట్ల రూపాయలు మాత్రమే అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ రావడం పట్ల ముద్దుకృష్ణమనాయుడు హర్షం వ్యక్తం చేశారు. రేణిగుంట మండలం మామండూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. రేణిగుంట రైల్వే కోడూరు మార్గంలోని మామండూరు సమీపంలో హైదరాబాద్ నుంచి తిరుమలకు వస్తున్న మారుతి స్విఫ్ట్ కార్ రేణిగుంట వైపు నుంచి రైల్వే కోడూరుకు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహబూబ్ నగర్ జిల్లా యారోనిపల్లె హన్వాడ గ్రామానికి చెందిన దయానందరెడ్డి, ప్రమీల, విష్ణువర్ధన్ రెడ్డి, కవిత, చిన్నారి ధన్యశ్రీ కారులో ఇరుక్కుపోయి మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ సుబ్బన్న, రేణిగుంట అర్బన్ ఇన్ఛార్జ్ డీఎస్పీ అభిషేకం, అర్బన్ రూరల్ సీఐలు రామచంద్రారెడ్డి, సాయినాథ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను గడ్డపార్ల సాయంతో వెలికితీశారు. విష్ణువర్ధన్ రెడ్డి హైదరాబాద్లోని సుజుకి మోటార్స్లో మేనేజర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే అదే వైపు వస్తున్న వాహనదారులు 108కి సమాచారం ఇవ్వటంతో సమయానికి 108 ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో వాహనదారులు 108 సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి వచ్చి ఉంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడి ఉండవచ్చని వారు ఆవేదన చెందారు. అప్పుడే జరిగిందండి. 108 1 అవర్ 20 మినిట్స్ తర్వాత వచ్చిందండి. ప్రెస్ అంతా వచ్చినా కూడా పోలీసు వాళ్ళు అందరూ వచ్చినా వాళ్ళు ఇప్పుడు వచ్చారు. కూడా మాకు ఛాన్స్ లేకుండా 108 కోసం ఫోన్ చేసి అసలు చేసే భయంగా ఉందండి. వాళ్ళు 108 ఉన్నా ఒకటే లేకున్నా ఒకటండి. ఒక ప్రాణం నిండు ప్రాణం ఫోన్ చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయాకు తరలించి రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వశక్తితో జీవనం సాగిస్తున్న దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జయ సమాకేంద్ర పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్ల అసోసియేషన్ నాయకులు చేపట్టిన 2 రోజుల సమ్మెకు నవీన్ మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు 20,000 మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. గతంలో ఆన్లైన్ విధానం అమలు చేస్తే వేలాది మంది నిరుద్యోగులుగా మారుతారని ప్రభుత్వానికి విన్నవించగా అప్పట్లో ఆన్లైన్ విధానం రద్దయిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం అమలు చేయడం దారుణమన్నారు. స్వశక్తితో జీవనం సాగిస్తున్న వారిని నిరుద్యోగులుగా మార్చే విధానాన్ని రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రేణిగుంట మండలం సూరపకసం పంచాయతీ పరిధిలోని వేలాయిగుంట చెరువులో దహనమైన యువతి మృతదేహాన్ని గాజులమడ్యం పోలీసులు శుక్రవారం గుర్తించారు. వేలాయిగుంట చెరువులో గత 2 రోజులుగా ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరువులోని ముళ్ల పొదలను తొలగిస్తుండగా యువతికి సంబంధించి కాలి బూడిదైన అస్థిపంజరం బయటపడింది. దీంతో ఉపాధి కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. అయితే సమాచారం తెలిసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించకపోవడంతో ఉపాధి కూలీలు భయాందోళనకు చెందారు. ఈ ప్రదేశం మారుమూల ప్రాంతం కావడంతో యువతిని ఇక్కడికి తీసుకుని వచ్చి హత్య చేసి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. 24 గంటల అనంతరం గాజులమడ్యం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సుమారు 10 రోజుల క్రితం ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతదేహం వద్ద ఆకుపచ్చ రంగు దుస్తులకు సంబంధించిన ఒక పేలిక, కుడి చేతికి ఉన్న గాజులను బట్టి యువతిగా గుర్తించారు. సుమారు 15-20 సంవత్సరాలకు మధ్య వయసు ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని యువతిని చెరువుకు తీసుకువచ్చి అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉంటారని అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వేతన సవరణ బిల్లును అమలు చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఎస్బీహెచ్ బ్యాంక్ ఎదుట ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఫోరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 10వ తేదీన సవరణ బిల్లును అమలు చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీనియారిటీ ఉన్న అర్హతకు తగ్గ వేతనం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమన్నారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా డిసెంబర్ 3, 4 తేదీల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యూఎఫ్బియు నాయకులు చంద్రశేఖర్, ధన్వంత్ కుమార్, మూర్తి, ఏఐటీసీ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సంగీత విద్వాంసులు చిత్తూరు సుబ్రహ్మణ్యం స్మారక సదస్సును తిరుపతిలోని త్యాగరాజ మండపంలో నిర్వహిస్తున్నట్లు సుబ్రహ్మణ్యం సంగీత క్షేత్ర ట్రస్ట్ నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తిరుపతిలో ఎస్వి సంగీత కళాశాల ఆవిర్భావానికి కృషి చేసిన ఘనత చిత్తూరు సుబ్రహ్మణ్యందేనని అన్నారు. అక్టోబర్ 18న ఆయన వర్ధంతి సందర్భంగా త్యాగరాజ మండపంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖ సంగీత విద్వాంసులను సత్కరిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం సంగీత క్షేత్ర ట్రస్ట్ నాయకులు రేవతి రత్నస్వామి, ఏఆర్ లత తదితరులు పాల్గొన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని నగర ఎమ్మెల్యే రోజా కోరారు. శుక్రవారం జన్మభూమి తీరుపై కలెక్టర్తో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జన్మభూమిని నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర గల పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి పట్ల ఏ అధికారి స్పందించడం లేదని అన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తూ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఆమె కలెక్టర్ను కోరినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల చిన్నతనం నుంచే అవగాహన ఉన్నట్లయితే ప్రమాదాలను నివారించవచ్చునని తిరుమల ఏఎస్పీ స్వామి అన్నారు. తిరుమలలోని ఎస్వి హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుమల ఏఎస్పీ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానంగా మోటార్ వాహనాల నిబంధనలు, రోడ్డు ట్రాఫిక్ పాటించాల్సిన విధి విధానాలపై ఆయన విద్యార్థులకు వివరించారు. ప్రతి వ్యక్తి విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగినట్లయితే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో తిరుమలలోని పోలీసు అధికారులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మెసేజ్ ఆఫర్లతో నిరుద్యోగులను ఆకట్టుకుంటూ నిట్టనీలున మోసం చేస్తున్న ఓ ప్రైవేట్ సంస్థ గుట్టురట్టయింది. ప్రైవేట్ కంపెనీ మాయాజలాన్ని బీజేవైఎం నాయకులు బట్టబయలు చేశారు. స్థానిక తిరుమల బైపాస్ రోడ్లో గల ఆఫ్ట్రాన్ ఐటీ సొల్యూషన్ సంస్థ యాజమాన్యం మెసేజ్ల పేరుతో నిరుద్యోగుల నుంచి ₹1000 వసూలు చేసింది. ₹1000 చెల్లిస్తే 1000 మెసేజ్లు ఫ్రీ ఆఫర్ ఇస్తూ దానితో పాటు సంస్థ ఇచ్చిన ఆఫర్ సమాచారాన్ని బంధువర్గానికి పంపిస్తే సంస్థ అటువారికి ₹2000 చెల్లిస్తామని యువతకు సంస్థ ప్రతినిధులు నమ్మబలికారు. అదేవిధంగా 2 లక్షలు చెల్లిస్తే 10 రోజుల్లో 4 లక్షలు తిరిగి చెల్లిస్తామని మెరుగైన ఆఫర్తో యువతను ఆకట్టుకునేలా అనేక రకాల ఆఫర్లను పెట్టి యువతను నిలువునా దోచుకుంటున్నారు. వీరి బండారాన్ని బీజేవైఎం నాయకులు గుర్తించి బట్టబయలు చేశారు. బాధితుల సహాయంతో సంస్థ ప్రతినిధులను నిలదీశారు. చివరకు బాధితులు మోసపోయారన్న విషయం బయటపడింది. దాంతో సంస్థ ప్రతినిధులు బాధితులపై తిరగబడే ప్రయత్నం చేశారు. ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. చివరకు ఈ చీటింగ్ విషయం పోలీసుల పంచాయతీకి చేరింది. తిరుపతిలో భారీ వర్షపాతం నమోదైంది. గంటకు పైగా ఎడతెరిపి లేని వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 1 గంట పాటు భారీ వర్షం పడింది. దీంతో నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగర వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని ప్రధాన రోడ్లు జలమయం కావడంతో వాహనదారులతో పాటు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని అండర్ బ్రిడ్జిలో వర్షపు నీరు చేరటంతో వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు. టీటీడీ 2వ సత్రం పూర్తిగా జలమయమైంది. దీంతో యాత్రికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. లోతట్టు ప్రాంతాలైన తిలక్ రోడ్, గాలివీధి, బండ్ల వీధి, సిన్నపు వీధి, నిమ్మకాయల వీధి, కొర్లగుంట, చంద్రశేఖర్ రెడ్డి కాలనీ, అంకాలమ్మ గుడి వీధులు వర్షం ధాటికి మురుగు కాలువలు బ్లాక్ కావడంతో మ్యాన్హోల్ నుంచి మురుగునీరు పొంగి రోడ్లపై ప్రవహించింది. తిరుపతిలోని లోతట్టు ప్రాంతం జలమయమైంది. విశాఖ వరద బాధితుల సహాయార్థం 5 టన్నులకు పైగా నిత్యావసర సరుకులను తిరుపతి నుంచి విశాఖకు తరలించారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద పౌర సరఫరాల శాఖ, ప్రాంతీయ శాఖ, తిరుపతి అధికారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు 5 టన్నులకు పై ఉన్న వాటిని ఒక లారీ ద్వారా తరలించారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుండి శుక్రవారం బయలుదేరి విశాఖకు వెళ్లాయి.
ఆర్డీఓ కార్యాలయ ఏవో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏవోతో పాటు తిరుపతి డివిజన్ ఎస్ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. బ్యాంక్ చైర్మన్ పులుగూరు మురళీకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుపతి టౌన్ బ్యాంకులో శుక్రవారం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. చైర్మన్ పులుగూరు మురళి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి పలువురు డైరెక్టర్లు, బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ 97 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు బ్యాంకు పాలకవర్గం, ఉద్యోగులు, సిబ్బంది కృషితో లాభాల బాటలో నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ పాలకవర్గం ఏర్పడక ముందు 80 కోట్ల డిపాజిట్ కలిగి ఉండగా ప్రస్తుతం 200 కోట్లకు డిపాజిట్ను పెంచడం జరిగిందన్నారు. కంప్యూటరీకరణ పూర్తి అయిన వెంటనే ఉద్యోగులు, సిబ్బంది, ఖాతాదారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే ఇంటి స్థలంపై గతంలో 4 లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పిస్తుండగా ఆ మొత్తాన్ని 5 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. తిరుమలలో బంగారు నగలపై 10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చంద్రగిరి, రేణిగుంట, తిరుచానూరు వంటి మేజర్ పంచాయతీల్లో 3 లక్షల నుంచి 4 లక్షలకు రుణ సదుపాయం పెంచినట్లు పేర్కొన్నారు. కాగా హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం తిరుపతి టౌన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 10,000 రూపాయల విరాళం అందజేసింది. ఈ మేరకు చెక్ను చైర్మన్ కు అందజేశారు. అలాగే టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగూరు మురళీకృష్ణారెడ్డి 1 నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. బ్యాంకు ఉద్యోగులు, సిబ్బందితో చర్చించి 1 రోజు వేతనాన్ని తుఫాను బాధితులకు అందజేసేందుకు కృషి చేస్తానని చైర్మన్ పులుగూరు మురళి తెలిపారు. వసతిగృహ అధికారి విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టించి ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఎస్వీయు ఎంసీఏ విద్యార్థులు ఆరోపించారు. ఎంసీఏ ఎంబీఏ హాస్టల్ వార్డెన్ అమర్నాథ్ రెడ్డి వ్యవహార తీరుకు నిరసనగా శుక్రవారం విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాల ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ హాస్టల్ వార్డెన్ అమర్నాథ్ రెడ్డి ఎంసీఏ ఎంబీఏ విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎంసీఏ విద్యార్థులను టార్గెట్ చేసి అవహేళనగా మాట్లాడడం దారుణమన్నారు. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్నారంటూ కేసులు పెట్టించి విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వర్సిటీ ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్న వసతిగృహ అధికారి అమర్నాథ్ రెడ్డిని తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఎంసీఏ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో ఆ హాస్టల్ వార్డెన్ అమర్నాథ్ రెడ్డికి మద్దతుగా ఎంబీఏ విద్యార్థులు ధర్నా చేపట్టడం గమనార్హం. తుఫాను బాధితుల సహాయార్థం బీజేపీ ఆధ్వర్యంలో తిరుపతిలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ తుఫాన్ బాధితుల సహాయార్థం నగరంలోని ప్రధాన వీధుల్లో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా వరకు నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రం తుఫాన్ తాకిడితో మరింత నష్టపోయిందని బీజేవైఎం రాష్ట్ర నాయకులు భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తుఫాన్ తాకిడికి నిరాశ్రయులైన వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విరాళాల సేకరణ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హాకర్స్ కు వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హాకర్లు ధర్నా చేశారు. ఫుట్పాత్ మరియు తోపుడు బండ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాకు సిఐటియు నాయకులు మద్దతు పలికారు. తిరుపతిలో జీవిస్తున్న హాకర్లకు వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వారి ఉపాధి సౌకర్యార్థం గ్రూపులుగా ఏర్పడి వడ్డీ లేని రుణాలను మంజూరు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. హాకర్లకు లైసెన్సులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా తిరుపతిలో ఇంతవరకు అమలు చేయకపోవటాన్ని వారు తప్పుపట్టారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి తిరుపతిలోని హాకర్లకు గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన అధికారులు ఇంతవరకు ఇవ్వకపోవటాన్ని వారు తప్పుపట్టారు. అధికారుల తీరును వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. అధికారులు స్పందించుకుంటే ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ తుఫాన్ బాధితుల సహాయార్థం మానవతా దృక్పథంతో ప్రతి మహిళ చేయూతనిచ్చి ఆదుకోవాలని తెలుగు మహిళా జిల్లా నాయకురాలు పుష్పావతి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలుగు మహిళ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా విరాళాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా విరాళాలు వచ్చాయని తెలిపారు. తెలుగు మహిళా సంఘం ఆధ్వర్యంలో 10 లక్షలకు పైగా విరాళాలు సేకరించి అందజేస్తామని వారు పేర్కొన్నారు. తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విరాళాల సేకరణకు మహిళలు స్వచ్ఛంగా పాల్గొని విరాళాలు అందజేసి బాధితులను ఆదుకోవాలని మహిళా సంఘం నాయకురాలు పేర్కొన్నారు. రోడ్లు మరమ్మత్తు చేయటంలో నగరపాలక సంస్థ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చాటుతున్నారని, దీని కారణంగా తిరుపతిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని టీడీపీ నాయకులు సప్తగిరి ప్రసాద్ అన్నారు.
తిరుపతి నగరంలో ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్లు అందిస్తామని తెలుపుతూ రిలయన్స్ సంస్థ నగరంలోని రోడ్లన్నీ తవ్వి కేబుళ్లు వేశారు. అయితే తదనంతరం వాటిని పూడ్చి బాగు చేయాలన్న దాన్ని అటు కార్పొరేషన్ అధికారులు ఇటు రిలయన్స్ సంస్థ పట్టించుకోవటం లేదు. కేబుల్ కాలువను పూడ్చేందుకు రిలయన్స్ వారు కార్పొరేషన్స్ వారికి 7 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. ఆ నిధులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. వెంటనే కేబుల్ తవ్వకాల కాలువలను మూసివేసి నగరంలోని రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి కార్పొరేషన్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ప్రజలందరూ విరాళాలు అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు కోరారు. తుఫాను బాధితుల సహాయార్థం సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం విరాళాల సేకరణ చేపట్టారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లోని దుకాణదారులు, వ్యాపారస్తులు ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, నగర కార్యదర్శి చిన్నం పెంచులయ్యలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక నగరంగా కీర్తించబడే విశాఖ నగరం హుదూద్ తుఫాను బీభత్సకాండకు అతలాకుతలం కావటం బాధాకరమన్నారు. ప్రజలందరూ విరివిగా విరాళాలు అందజేసి ఉత్తరాంధ్ర ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వెంకయ్య, రామచంద్రయ్య, మురళి, రాధాకృష్ణ, శ్రీరాములు, కాళయ్య, శోభారాణి, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేందుకు ప్రజలందరూ కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ సకలారెడ్డి కోరారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీలో శుక్రవారం స్థానిక ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ సకలారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృతనిశ్చయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్, రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. జన్మభూమి మా ఊరు చెట్టు నీరు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 24,500 మొక్కలు నాటడం జరిగిందన్నారు. తిరుపతి నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, నివాస గృహాల ముందు పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కల పెంపకం చేపట్టాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమరాల్డ్స్ కళాశాల డైరెక్టర్లు విశ్వనాథ్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, ప్రిన్సిపాల్లు మున్రత్నం, ఎస్వీయు ఎన్ఎస్ఎస్ విభాగం అధికారులు మదన్ మోహన్, పద్మనాభం, ఎమరాల్డ్స్ కళాశాల అధ్యాపకులు జానకీరాం, పార్థసారథి, నాదమోని, శ్రీనివాసులు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఎడిఫై స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థుల సౌకర్యార్థం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనల్ కు గుర్తింపు వచ్చిందని ఆ సంస్థ చైర్మన్ సులోచన తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ కు కేంద్రీయ మాధ్యమిక విద్యాశాఖ గుర్తింపు లభించిందని అన్నారు. వారు నిర్దేశించిన విధంగా తమ సంస్థ విద్యాభ్యాసం కొనసాగిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఎడిఫై స్కూల్ కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనుబంధ సంస్థగా గుర్తింపు లభించిందని సులోచన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ ప్రదీప్, ప్రిన్సిపల్ ప్రసాద్, అకాడమిక్ అడ్వైజర్ రంగనాయకులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏపీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యానాదయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక పెద్దకాపు లేఅవుట్లో ఏపీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యానాదయ్య మాట్లాడారు. నాయి బ్రాహ్మణ కులానికి రాజకీయ అవకాశాలు కల్పించడంలో రాజకీయ పార్టీలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూతనందించాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో పనిచేసే నాయి బ్రాహ్మణ ఉద్యోగ కార్మికులను వేధింపులకు గురిచేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగ ప్రజా సంఘాల నాయకులు సురేష్, అన్నా రామచంద్రయ్య, విజయలక్ష్మి, అశోక్ సమ్రాట్ యాదవ్, వివి శ్యాంప్రసాద్, మనోహరాచారి, లక్ష్మయ్య, నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు బుజ్జిబాబు, లక్ష్మీనారాయణ, గోపి, తంగవేలు పాల్గొన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్ ఒకరోజు పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమావేశం శుక్రవారం తిరుపతిలో జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి శైలజానాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శుక్రవారం సాయంత్రానికి 22,462 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 12 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. అలాగే నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 3 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు.
300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విక్రయం మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. తిరిగి శనివారం ఉదయం 7 గంటల నుంచి యథావిధిగా టికెట్ల విక్రయాన్ని టీటీడీ కొనసాగిస్తుంది. తిరుమలలో శనివారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 67 అందుబాటులో ఉన్నాయి. 50 రూపాయల గదులు 52 అందుబాటులో ఉన్నాయి. 100 రూపాయల గదులు 42 అందుబాటులో ఉన్నాయి. 500 రూపాయల గదులు 16 అందుబాటులో ఉన్నాయి. 600 రూపాయల గదులు 18 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో శనివారం భక్తుల సౌకర్యార్థం కరెంటు బుకింగ్ విధానం ద్వారా అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం అందుబాటులో లేవు. వసంతోత్సవం సేవ 10 అందుబాటులో ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవ 210 అందుబాటులో ఉన్నాయి. మిగిలిన సేవా టికెట్లేవి అందుబాటులో లేవు. కాగా శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. మొత్తం 6,25,000 రూపాయలను అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళాలుగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,690 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,589 రూపాయలు. వెండి 1 కిలో ధర 38,500 రూపాయలు. రేటైల్ వెండి 1 గ్రాము ధర 41 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి. రైల్వే స్టేషన్ను పరిశీలించిన కేంద్ర కమిటీ. సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్న అధికారులు. రేణిగుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి. మృతులు మహబూబ్ నగర్ జిల్లా వాసులుగా గుర్తించిన పోలీసులు. తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు తెలుగు ప్రజలందరూ ముందుకు రావాలి. ఎంపీ శివప్రసాద్ పిలుపు. విశాఖకు ప్రత్యేక వైద్య బృందాన్ని పంపిన సాయిసుధా ఆసుపత్రి యాజమాన్యం. సవరించిన వేతన బిల్లును అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగుల డిమాండ్. విరామ సమయంలో నిరసన వ్యక్తం చేసిన బ్యాంకు సిబ్బంది. నిరుద్యోగులను నిట్ట నిలువునా మోసం చేస్తున్న ఐటీ సొల్యూషన్ సంస్థ. లక్షల్లో జరిగిన మోసాలను బట్టబయలు. యాజమాన్యాన్ని నిందించిన బాధితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.